కాలం సాక్షిగా చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఆ అద్భుత ఘట్టానికి 2 ఏళ్ళు. ఈ 2 ఏళ్ళు కేవలం ఒక ఆలయ ప్రస్థానం కాదు, ఇది సనాతన ధర్మ పునర్వైభవం. అయోధ్య నేడు ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, విశ్వ మానవాళికి ధర్మ మార్గాన్ని చూపే దిక్సూచిగా మారింది. శతాబ్దాల నిరీక్షణ, తరతరాల పోరాటం, కోట్ల మంది భారతీయుల గుండెల్లో రగిలిన ఆరాటం. అది కేవలం ఒక కట్టడం కాదు, భారతీయ ఆత్మగౌరవ శిఖరం. అది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన మందిరం కాదు, అది సనాతన ధర్మ విజయ కేతనం. అదే అయోధ్య రామ మందిరం. సూర్యవంశపు ఆదిత్యుడు, మర్యాద పురుషోత్తముడు మళ్లీ తన జన్మభూమిలోకి అడుగుపెడుతుంటే కాలం కూడా ఒక్క క్షణం ఆగి నమస్కరించింది. అయోధ్య ఆకాశం జై శ్రీరామ్ నినాదంతో మారుమోగిపోయింది. ఈ మందిర నిర్మాణం వెనుక 500 ఏళ్ల కన్నీరుంది, అసంఖ్యాక రామభక్తుల రక్త తర్పణముంది, మరుగున పడిపోతున్న చరిత్రను వెలికితీసేందుకు జరిగిన సుదీర్ఘ న్యాయ పోరాటముంది. విచ్ఛిన్నం చెయ్యాలని చూసిన శక్తులపై సత్యం సాధించిన గెలుపు ఇది. రాముడంటే ఎవరు? రాముడంటే కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, కష్టాల్లో కుంగిపోని ధైర్యం రాముడు, ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్న త్యాగం రాముడు, శత్రువుని సైతం గౌరవించే సంస్కారం రాముడు, అపజయం ఎదురైనప్పుడు వెనకడుగు వెయ్యకుండా సముద్రాన్నే లొంగదీసుకున్న సంకల్పం రాముడు. అయోధ్యలో వెలిసిన ఈ భవ్య మందిరం నవభారతానికి ఒక దిక్సూచి. ఇది విభజనను కోరుకునే శక్తి కాదు, దేశాన్ని ఐక్యం చేసే మహాశక్తి. రామరాజ్యమంటే భయం లేని సమాజం, ధర్మమే పునాదిగా సాగే పరిపాలన. ఆ ఆశయానికి ఈ మందిరమే ఒక నిత్య స్ఫూర్తి. చూడండి, ఆ గాలిలో ఒక అద్భుతమైన ప్రకంపన ఉంది. ఆ గోపురాల మీద వెలుగుతున్న సూర్యకిరణాల్లో ఒక కొత్త ఆశ ఉంది. ఇది హిందువుల విజయం మాత్రమే కాదు, న్యాయం వైపు నిలబడిన ప్రతి మనిషి విజయం. మన పూర్వీకులు కన్న కల నేడు సాకారమైంది. మన వారసులకు మనం అందించబోయే గొప్ప వారసత్వం ఈ రామమందిరం. జై శ్రీరామ్. మరిన్ని ఆధ్యాత్మిక మరియు ధర్మ విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.